జగదీప్ ధన్కడ్ రాజీనామాలో తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉన్న నేపథ్యంలో బీహార్ లేదంటే పశ్చిమ బెంగాల్ నుంచి ఎంపిక ఉండొచ్చనే వార్తలు వస్తున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ రేస్లో బలంగా ఆయన పేరు వినిపిస్తోంది. ఆయన ఉపరాష్ట్రపతిని చేసి బీజేపీ నేతను బీహార్ సీఎం చేస్తారనే ప్రచారం జోరందుకుంది. పలువురు బీహార్ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా నితీష్ ఉపరాష్ట్రపతి కావాలని కోరుతున్నారు. ధన్కడ్కు మరో 2 ఏళ్ల పదవీ కాలం ఉంది. ఈ 2 ఏళ్లు ఉపరాష్ట్రపతిగా నితీష్ కొనసాగుతారని, 2027లో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రపతి అయ్యే ఛాన్స్ కూడా ఉందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే మోదీ షా మనసులో ఏముంది అనేది మాత్రం $1 మిలియన్ క్వశ్చనే. జగదీప్ ధన్కడ్ రాజీనామాతో తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉన్న నేపథ్యంలో బీహార్ లేదంటే పశ్చిమ బెంగాల్ నుంచి ఎంపిక ఉండవచ్చు అనే వార్తలు వస్తున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ రేస్లో ఆయన పేరు బలంగా వినిపిస్తోంది. ఆయన ఉపరాష్ట్రపతిని చేసి బీజేపీ నేతను బీహార్ సీఎం చేస్తారనే ప్రచారం జోరందుకుంది. పలువురు బీహార్ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా నితీష్ ఉపరాష్ట్రపతి కావాలని కోరుతున్నారు. ధన్కడ్కు మరో 2 ఏళ్ల పదవీ కాలం ఉంది. ఈ 2 ఏళ్లు ఉపరాష్ట్రపతిగా నితీష్ కొనసాగుతారని, 2027లో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రపతి అయ్యే ఛాన్స్ కూడా ఉందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే మోదీ షా మనసులో ఏముందనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నే.